2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్ అమలుతో పాటు విద్యుత్ సంస్థ ప్రభుత్వ రంగంలో కొనసాగడమని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో విద్యుత్ అమరుల సంస్కరణ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా పనిచేసిన నాటి సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచి సంస్థను ప్రైవేటు పరం చేయడానికే ప్రయత్నించారని అన్నారు. ఇక క్రమంలో కమ్యూనిస్టు చేసిన పోరాటాన్ని అణచివేయడానికి బషీర్బాగ్లో పోరాటం పాల్గొన్న ప్రజలపై పోలీసులు తుపాకీ గుండం వర్షం కురిపించారని, గుర్రాలతో తొక్కించారని, బాష్పాయు గోళాలను ప్రయోగించారని అన్నారు. ఇక పోరాటంలో 3 మరణించగా వందలాది మందికి బుల్లెట్ గాయాలయ్యాయని అన్నారు. ఎంతో మందికి గాయాలయ్యాయని అన్నారు. ఇక నాటి పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయి ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చిందని అన్నారు. మళ్లీ విద్యుత్ను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని ప్రైవేటీకరణ పేరుతో ఆధునిక ఎమ్మెల్యేలకు కట్టబెట్టే కుట్ర చేస్తుందని అన్నారు. ఇక 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి, అట్లనే విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలపైన మోపడం ఫలితంగా ఆనాడు వామపక్షాలు, అట్లనే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఇది ఈ రోజున ఆగస్టు 28వ తారీఖు 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళి పోరాటం చేసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కాల్పులు జరిపింది, గుర్రాలతో లొక్కించింది, నీటి ఫిరంగులు ప్రయోగించి విపరీతంగా లాఠీ చార్జీ చేసినటువంటి ఫలితంగా అక్కడికక్కడే 3 మంది కామ్రేడ్లు చనిపోయారు. వందలాది మందికి బుల్లెట్ గాయాలు తగిలినాయి, లాఠీ చార్జీతో కాళ్ళు చేతులు విరిగినాయి. ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంలో కానీ, విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడానికి పాలకులు సాహసిస్తున్నటువంటి ప్రయత్నం చేయట్లేదు. కారణం ఏంటంటే ఆ పోరాటం అంత ఎత్తున జరగడమే. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసము ప్రజలందరూ కూడా ఐక్యంగా విద్యుత్ అమరవీరుల సాక్షిగా పోరాటాలు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తారు.